హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష కిష్టపాడు. ఈ వీడియోలో నేను మీకు లౌరీ పార్క్ జూ టాంపా ఫుల్ టూర్ మీకు చూపించబోతున్నాను. ఫ్లోరిడా స్టేట్ టాంపా సిటీకి వచ్చినప్పుడు ఈ జూ టాంపా అనేది బెస్ట్ ప్లేస్ పిల్లలకి అందరికీ విజిట్ చేయడానికి. సో లోయెస్ట్ ప్రైస్ థీమ్ పార్క్ కూడా ఇదే టాంపా సిటీలో. ఈ జూ టాంపా ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే, మనం 1 డే పాస్ తీసుకున్నా కూడా రెస్ట్ ఆఫ్ ద ఇయర్ ఈ 1 డే పాస్ తోనే మనం వెళ్ళొచ్చు. సో అన్ని ఈవెంట్స్ కి మనల్ని అలో చేస్తారు. అడల్ట్స్ కి వచ్చేసి $45 అండ్ 2 to 11 years కిడ్స్ కి వచ్చేసి $35 ఇలా ఉంటాయి. సో ఇలా ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఫస్ట్ మన టికెట్స్ చెక్ చేస్తారు. అది అయ్యాక సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. మనం ఇలా ఎంటర్ అయిపోయి మనం ఇంకా మొత్తం జూ అంతా హ్యాపీగా తిరగొచ్చు. ఇది వచ్చేసి మనకి ఏ రైడ్స్ ఏ వేలో ఉంటాయో నీట్ గా చూపిస్తుంది. మేము ఫస్ట్ చూసిన యానిమల్ వచ్చేసి మలయన్ టేపర్. సో ఆ యానిమల్ గురించి కూడా నీట్గా ఆ బోర్డు మీద వాళ్ళు అంతా నీట్గా రాసి ఉంటారు. వాటికి ఏ అలవాట్లు ఉంటాయి, ఏ ఫుడ్ తింటుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, సో అలా నీట్గా రాసి ఉంటారు. సో ఇలా ఇది కూడా ఒక ఆరెంజ్ చింపాంజీ టైప్ ఉంది. సో ప్రతి యానిమల్ గురించి కూడా వాళ్ళు ఒక పెద్ద బోర్డు పెట్టేసి అందులో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో మనం అది చదువుకొని అవి ఎలా ఉంటాయి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడైతే ఈ చింపాంజీ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, మంచిగా స్వింగ్ చేసుకుంటూ అటు ఇటు. సో ఇంకా 3-4 కూడా అట్లా వాటర్లో నుంచి సపరేట్గా ఇలా వస్తూ ఉన్నాయి. సో మా లోహాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఈ యానిమల్ ఏంటి, వాట్ ఈస్ దట్ అని అడుగుతూ ఉన్నాడు. సో మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడికి నీట్గా. ఇప్పుడు ఈ ఏజ్ 3.5 కాబట్టి వాడికి అన్నీ అర్థమైపోతున్నాయి. వచ్చేసి జూ టాంపాలో యానిమల్స్తో పాటు ఇలా పిల్లల రైడ్స్ కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్గా పిల్లలకు సంబంధించిన రైడ్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి హార్స్ రైడ్ క్యారజల్. సో ఇందులో పిల్లలకు కావాల్సిన డిఫరెంట్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి. హార్స్, లయన్స్, పాండాస్, జీబ్రాస్ ఇలా చాలా ఉన్నాయి. పిల్లలకి ఏది కావాలో వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇందులో కూర్చొని ఇలా బెల్ట్ కూడా ఇచ్చారు వాళ్ళ సేఫ్టీ కోసం. మనం బెల్ట్ వేసేస్తే హ్యాపీగా పట్టుకొని వాళ్ళ రైడ్ని ఎంజాయ్ చేస్తారు. లోహాన్స్కి ఫస్ట్ నచ్చిన రైడ్ ఇదే. మేము బుష్ గార్డెన్స్లో కూడా ఇటువంటి రైడ్స్ చాలా ఎక్కాము. సో లోహాన్స్ వచ్చిన ప్రతిసారి దీన్ని 4 times అయినా ఖచ్చితంగా ఎక్కుతాడు ఈ హార్స్ రైడ్. ఇక్కడైతే నేను లోహాన్స్ ఇద్దరం ప్లేస్ బాగుందని ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి పెంగ్విన్ బీచ్. ఈ పెంగ్విన్ బీచ్ లో అన్ని పెంగ్విన్సే ఉంటాయి. ఈ పెంగ్విన్స్ కి వెదర్ అనేది చాలా కూల్ గా ఉండాలి, అందుకే చుట్టూ ట్రీస్ పెట్టేస్తారు అండ్ స్నో టైప్ కూడా క్రియేట్ చేస్తారు వాటికి. సో నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ ఆఫ్రికా. ఇదొకటి చిన్న రైడ్, చిన్న ట్రక్ లో మనల్ని ఇలా తీసుకొని వెళ్తారు, యానిమల్స్ దగ్గర నుంచి చూపిస్తారు. ఈ జూ టాంపా టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM వరకే ఉంటుంది. క్రిస్మస్ అలా టైంలో అయితే నైట్ టైమ్స్ కూడా మనల్ని అలో చేస్తారు. అండ్ ఈ వే వచ్చేసి లైట్స్ తో డిఫరెంట్ గా ఉందని ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే మనం వాటికి లైట్స్ వస్తాయి. అది నైట్ టైమే మనకి మంచిగా కనిపిస్తుంది. లోహాన్స్ పోయినసారి నైట్ టైం వచ్చాడని ట్యాప్ చేస్తే కనిపించాయని ఇప్పుడు కూడా ట్యాప్ చేస్తా వెళ్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ ఇలా స్ప్రే అవుతా ఉంటుంది. ఇది ఎందుకంటే నైట్ టాంపాలో ఫుల్ ఎండలు, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో అందుకని ఇలాంటి స్ప్రే టైప్ పెడతా ఉంటారు అక్కడక్కడ, కొంచెం ఫ్రెష్ అయిపోవచ్చు మనం ఈ స్ప్రేలతో. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్. మనకి ఎలిఫెంట్స్ తెలుసు కదా, మంచిగా ఇటు కూడా చాలా ఎలిఫెంట్స్ పెట్టారు. ఇవైతే ఎండకు తట్టుకోక పాపం అలా నీడలో నిలబడి ఉన్నాయి. చాలా ఎండలు ఉన్నాయి టాంపాలో అయితే. నెక్స్ట్ అయితే రైనాసరస్ దగ్గరికి వెళ్ళాము మేము. సో వీటిని మనము తెలుగులో ఏమంటారంటే ఖడ్గ మృగం అంటారు కదా, సో అటువంటిది ఇక్కడ ఉంది. సో ఇవి కూడా చాలా ఉన్నాయి జూ టాంపాలో. సో అక్కడికి వెళ్తా ఉన్నాము. వీటిని కింద ఇలా సైడ్కి ఒక దగ్గర పెట్టేశారు. వీటన్నిటిని ఒక్కొక్క యానిమల్ని ఒక్కొక్క ప్లేస్లో నీట్గా అరేంజ్ చేశారు వీళ్ళు. సో ఇవి హ్యాపీగా తింటా ఉన్నాయి ఇక్కడ. ఈ జూ టాంపాలో మనం యానిమల్స్కి దగ్గరగా వెళ్ళి మనం ఫుడ్ కూడా తినిపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి వాటి కోసమని. ఇలా జిరాఫ్స్కి అన్నిటికీ మనం ఫుడ్ డైరెక్ట్గా మన పిల్లలతో కూడా తినిపించచ్చు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అది కూడా నేను ఒకసారి ట్రై చేసి మీకు నేను వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ తింటున్నాయి కదా, ఆ ప్లేస్లో మనం వెళ్ళి డైరెక్ట్గా మనమే మన చేత్తో వాటికి పెట్టొచ్చు. సో ఆప్షన్ కూడా ఉంది జూ టాంపాలో. ఇది వచ్చేసి టైగర్ రైడ్. సో ప్రతి రైడ్లోనూ పిల్లల్ని హైట్ చెక్ చేసి ఆ హైట్కి తగ్గట్టు ఉంటేనే వాళ్ళు పిల్లల్ని అలో చేస్తారు ప్రతి రైడ్లో. నెక్స్ట్ ఈ రైడ్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన రైడ్ ఇది. రోర్ స్ప్రింగ్స్ అని ఉంటుంది, ఇలా వాటర్ రైడ్ ఇది.
లోంచ్కి అయితే కొంచెం భయపడి ఎక్కట్లేదు ఈ రైడ్ని, కానీ లోంచ్ కూడా ఎక్కచ్చు. నాకైతే చాలా ఇష్టం ఈ రైడ్ అంటే. ఫుల్గా తడిచిపోతాం మనం వాటర్లో. సో ఈ ఎండల్లో అలా తడిచిన ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఆరిపోతుంది. సో హ్యాపీగా చల్లగా నీళ్ళు పడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ రైడ్ నేను ఖచ్చితంగా ఒక 3 times అయినా ఎక్కాల్సిందే. ఈ రైడ్ అయితే మనకి స్టార్టింగ్ వచ్చేసి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మీకు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ రైడ్ కూడా పిల్లలకి హైట్ చెక్ చేసి అలో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరిడా ప్యాంథర్. ఈ ప్యాంథర్ వచ్చేసి సౌత్ ఫ్లోరిడా నుంచి తీసుకొని వచ్చారంట. సో ఇలా వీటి గురించి మనం ఎవరిని అడిగి తెలుసుకొని అవసరం లేదు, నీట్గా బోర్డులోనే ఉంటాయి, చదువుకొని అది ఎక్కడి నుంచి వచ్చిందో అన్ని నీట్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెమింగోస్. ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి 1 లెగ్తోనే చాలాసేపు స్టాండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఈ బర్డ్స్ వచ్చేసి మెకావ్ బర్డ్స్. ఇవి సేమ్ ప్యారెట్ జాతికి సంబంధించినవే, కానీ కొంచెం టెయిల్ పెద్దగా ఉంటుంది. అండ్ వీటి లైఫ్ స్పాన్ కూడా చాలా సంవత్సరాలు ఉంటుందంట. ఇవి చాలా ఏళ్ళు బతుకుతాయి. సో ఇవి వాళ్ళు ఎలా చెప్తారో అలానే చేస్తూ ఉంటాయి ఆ బర్డ్స్ అని. ఇంకా లోంజ్ అయితే వాటర్ని చూసేసాక ఇంక అస్సలు ఆగట్లేదు. వాడు ఇంకా వాటర్లోకి వెళ్ళి ఫుల్గా ఆడుకోవాలని అక్కడ ఏదో చిన్న స్ప్రే టైప్ ఉండే అక్కడ పోయి కూడా ఆడుతున్నాడు. పిల్లలందరూ చూడండి వాటర్ అంటే ఎంత హ్యాపీగా ఆడుకుంటారు. సో నెక్స్ట్ 1 hour కూడా లోహన్స్ ఈ వాటర్ లోనే ఆడుకున్నాడు. ఇక్కడైతే కొంచెం ప్లేస్ లో పిల్లలకి స్ప్లాష్ ప్యాడ్ అని ఇలా ఒక వాటర్ ఏరియా పెట్టారు. సో ఇదంతా వాటర్ స్ప్లాష్ ప్యాడ్ అంటే వాటర్ అనేది డిఫరెంట్ స్ప్లాష్ ప్యాడ్స్ నుంచి ఫ్లో అవుతా ఉంటుంది. స్ప్రే టైప్ కానీ ఇలా గన్స్ టైప్ ఉంది కదా, పిల్లలు ఇలా వాటర్ స్ప్రే అవుతా ఉంటుంది. సో పిల్లలు మంచిగా ఆడుకుంటారు. చిన్న దారాల్లాగా పడతా ఉంటాయి కదా వాటర్. సో పిల్లలు పట్టుకోవడానికి ట్రై చేయడం కానీ, మరి చిన్న పిల్లలు అయితే ఎంతో క్యూట్ గా ఆడుకుంటా ఉంటారు. సో వాటర్ అంటే పిల్లలకి ఎంతైనా ఇష్టం కదా. సో ఇలా ఎంజాయ్ చేసాం జూ టెంపర్ మొత్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.